ప్రసవంతో చాలా బాధపడుతోంది. ఆమెను మీరే రక్షించాలి. దయచేసి రండి సార్ అని వేడుకున్నాడు. 70 ఏళ్ల క్రిందటి రోజుల్లో మహారాష్ట్రలో ఓ మారుమూల గ్రామంలో డాక్టర్ ఆయన ఆ యువకుడితో పాటు వెళ్ళాడు. ఆ యువతికి 19-20 ఏళ్లుంటాయేమో. ప్రసవం చాలా కష్టమైంది. కొన్ని గంటల పాటు వైద్యం చేశాడాయన. తెల్లవారుతుండగా డాక్టర్ చెయ్యి పట్టుకుని ఆమె ఇలా అడిగింది దీనంగా, డాక్టర్ గారు, నన్ను బ్రతికించకండి, చంపేయండి. నేను పేదదాన్ని, భర్త వదిలేశాడు. పుట్టబోయే ఈ బిడ్డను కూడా నేను సాకలేను అంటూ బోరున విలిపించింది. ఆయన కదిలిపోయాడు. అమ్మా, మేమున్నది బ్రతికించడానికే, చంపడానికి కాదు. ప్రసవం జరిగింది, ఆడపిల్ల పుట్టింది. ఆనందించాలో బాధపడాలో ఆ యువతికి తెలియలేదు. ఆయన అన్నాడు, అమ్మాయి, నువ్వు భయపడొద్దు. నీ దగ్గర ఫీజేమీ నేను తీసుకోను. నేనే నీకు 100 రూపాయలు ఇస్తున్నా. దగ్గరలో ఉన్న పూణేకి వెళ్ళి అక్కడ నర్సింగ్ కాలేజ్లో ఓ గుమస్తాను కలు. నా పేరు చెప్పు అన్నాడు. ఆ తర్వాత ఆమె పూణేలోని నర్సింగ్ కాలేజ్కి వెళ్ళింది. ఆయన పేరు చెప్పింది. డాక్టర్ గారు పంపించారు అనగానే ఆమెను నర్సింగ్ కాలేజ్లో చేర్చుకుని ఒక 8 నెలల పాటు ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత ఉద్యోగం కూడా